మచిలీపట్నం రాజుపేట సాతాన బజార్లో జరిగిన చోరీలో నిందితులను వెంటనే పట్టుకుంటామని యనగదూరు పోలీసులు పేర్కొన్నారు. ముమ్మడివరంలో ఆడిట్ హౌస్ పనిచేస్తున్న కందు లక్ష్మి ఉద్యోగరీత్యా ముమ్మడివరంతో గత వారం తాళా వేసి ఉంది. ఈ నేపథ్యంలో శనివారం ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి బీరువా పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. వెంటనే యనగదూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలో దిగి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో నిందితులను ఆచూకీ పట్టే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. అది తీసాడు, అది తీసిన తర్వాత ఇటు నుంచి ఇటు తీసాడు. అంతా 10 కాసులా ఇట్లాగేం తీయలేదండి. చక్కగా బీరువా అలాగే వేసింది అంతే. ఇవన్నీ పోలీసులన్నీ తీసి దూకి ఇది దానికి నుంచి దేని పెట్టి బ్రేక్ చేసి బయట ఇలా ఇది పెట్టాడు, పలుకు పెట్టి ఇలా లాగేసాడు. ఓకే ఓకే, అది అలాగే. మా అమ్మగారు ఉండేవాళ్ళండి. అప్పుడు ఎవరు లేరు. మా అమ్మగారిని తీసుకుని నేను సోమవారం వెళ్ళానండి. ఇంట్లో ఎవరూ లేవు. సోమవారం నుంచి శనివారం వరకు ఇంట్లో ఎవరూ లేవండి. వచ్చి చూసినప్పుడు ఏం జరిగిందమ్మా? వచ్చి చూసుకునేసరికి మెయిన్ డోర్ లాక్ ఉంది, మధ్య డోర్ లాక్ చేసాము. అవి అలాగే తీసుకుని వచ్చాము. తీసుకుని వచ్చేసరికి వంటగదిలో గడియలన్నీ తీసేసి ఉన్నాయి, దగ్గరికి వేసి ఉంది. మేము ఇప్పుడే కదా వచ్చాము, అదే అలా ఈ 2 డోర్లు తీసి ఉన్నాయి ఏంటని చూసేసరికి బీరువా కూడా అలా దగ్గరికి లాక్ విరక్కొట్టి హ్యాండిల్ ఇలా తీసి ఆ లాక్ విరక్కొట్టుంది. డౌట్ వచ్చి నేను లాకర్ తీసి డోర్ ఓపెన్ చేసి లాకర్ తీసేసరికి నా గోల్డ్ ఆర్నమెంట్స్ లేవండి. లేకపోతే నేను సుమారు 2:30 ప్రాంతంలో యనగదూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. సిఐ గారు, స్క్వాడ్ వీళ్ళంతా వచ్చి చూసారండి. మొత్తం ఎంత ఖరీదు చేస్తాము? సుమారు 120 గ్రామ్స్ ఉంటుందండి గోల్డ్ ఆర్నమెంట్స్. క్యాష్ మా మదర్ కానీ హెల్త్ పర్పస్ గురించి ఒక 10-15,000 మేము ఎప్పుడు ఉంచుతాము, అవి కూడా పోయినాయి. యనగదూరుపేట పోలీస్ స్టేషన్ సంబంధించి సాతాన్ బజార్, రాజుపేట దగ్గర సాతాన్ బజార్ దాంట్లో కందుల లక్ష్మి గారు అని చెప్పి ఆడిట్ ఆఫీసులో పనిచేస్తారు ఇప్పుడు ముమ్మడివరంలో. వీళ్ళ మదరుతో పాటు ఇక్కడ వీళ్ళు సొంత ఇంట్లో ఉంటారు. ఈవిడ ఆడిట్ ఆఫీసులో ముమ్మడివరం దగ్గర పనిచేస్తూ ప్రతి సోమవారం కూడా అక్కడికి ముమ్మడివరం వెళ్తూ శనివారం వీక్లీ ఎప్పుడైతే ఉంటుందో శనివారం వచ్చి వీళ్ళ మదర్ని చూసుకొని మళ్ళీ సోమవారం మార్నింగ్ వెళ్ళిపోతూ ఉంటారు. అదేవిధంగా మొన్న 15వ తారీఖున వాళ్ళ అమ్మగారిని తీసుకొని ముమ్మడివరం వెళ్ళడం జరిగింది. ఇంట్లో ఎవరూ లేరు, పక్క పర్సన్ కూడా వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చారు. ఈ రోజున 20/7/2024 తేదీ మధ్యాహ్నం వాళ్ళు ముమ్మడివారం నుంచి వాళ్ళ అమ్మగారితో పాటు కందుల లక్ష్మి గారు వాళ్ళ అమ్మగారితో పాటు వచ్చి చూసేసరికి ఇంటి వెనకాల డోర్ ఓపెన్ చేసి ఉండబడింది. ముందు తాళం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటి వెనక్కి వెళ్తే డోరు ఓపెన్ చేసి ఉండి బీరువాలో దొంగతనం జరిగినట్టు ఆవిడ కనిపించి చూస్తే లోపల కొన్ని బంగారు వస్తువులు దొంగిలించబడినాయి. ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే మేము, మా స్టాఫ్, క్లూస్ టీము, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా, ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు డాగ్ స్క్వాడ్ కూడా సీన్ అన్ని విజిట్ చేసాం. కొన్ని ఫింగర్ ప్రింట్స్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా మా మచిలీపట్నం డిఎస్పీ గారు కూడా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఇక్కడికి వచ్చి సీన్ అన్ని విజిట్ చేశారు. మొత్తం సుమారు 15 కాసుల వరకు బంగారం దొంగిలించబడింది. ఈ దగ్గరలో కూడా సీసీ కెమెరాలు కూడా వెరిఫై చేస్తున్నాం. టవర్ డంపు, కాల్ డేటా ఇవన్నీ కూడా తీసుకొని వీలైనంత వరకు ఈ కేసును డిటెక్ట్ చేస్తాం. అదేవిధంగా అందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు బయట ఊర్లు వెళ్ళేటప్పుడు మీ బంగారాన్ని కానీ ఇంట్లో డబ్బును కానీ ఎవరు దయ్యం ఉంచుకోవద్దు. మీ లాకర్లు కానివ్వచ్చు, లేకపోతే ఎక్కడన్నా మీ చుట్టాల దగ్గరలో ఇంటికంటే కానీ పెట్టి వెళ్తే ఇటువంటి దొంగతనాలను మనం నివారించవచ్చు. మెయిన్ ఏంటంటే సీసీ కెమెరాలు కూడా ఆవశ్యకత ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా దయించి సీసీ కెమెరాలు పెట్టుకుంటే మనకు కొంతవరకు రక్షణ కింద ఉంటుంది.